వెల్కమ్ టు ఉమాకాంత్స్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఎపిసోడ్ 1 అండ్ 2లో టెన్సెస్ మీద ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఆల్మోస్ట్ టెన్సెస్ వాటి పేర్లే తీయకుండా మీరు యామ్ అండ్ ఈజ్ని చక్కగా ఎలా వాడాలో నేర్చుకున్నారు. సో అదేవిధంగా ఇవాళ ఆర్ అండ్ విల్ యొక్క యూజెస్, అసలు ఆర్ అంటే ఏంటి, విల్ అంటే ఏంటో నేర్చుకోబోతున్నాం. ఆర్ అంటే ఏఆర్ఈ, ఆర్ అంటే ఇప్పుడు ఉండటం. సేమ్ యామ్ ఈజ్కి ఏదైతే మీనింగ్ ఉందో సేమ్ మీనింగ్ ఆర్ కూడా వస్తుంది. కానీ నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగా యామ్ ఐ అనే పర్సన్కే వాడతాం. ఈజ్ వచ్చేసి హీ షీ ఇట్కి వాడతాం. ఆర్ వచ్చేసి వి, సింగులర్ యూ, ప్లూరల్ యూ అండ్ దేకి వాడతాం. సో దే ఆర్ స్టూడెంట్స్, యూ ఆర్ ఎ స్టూడెంట్, యూ ఆర్ స్టూడెంట్స్, వి ఆర్ స్టూడెంట్స్, ఇట్లా. సో యూజెస్ ఏంటి, సేమ్ యామ్కు ఈజీకు ఉన్న యూజెసే ఆర్ కూడా ఉంటాయి. అదేంటి అంటే వీఆర్ స్టూడెంట్స్, ఇప్పుడు మా పొజిషన్ స్టూడెంట్స్ అనే పొజిషన్లో ఉన్నాం. అండ్ నెక్స్ట్ వీఆర్ ఎట్ ఐమాక్స్ థియేటర్, సేమ్ ఎగ్జాంపుల్ పెట్టాను ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండొద్దు అన్నట్టుగా సింపుల్ ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్స్ రిపీట్ చేస్తున్నాను. సో వీఆర్ ఎట్ ఐమాక్స్ థియేటర్ ప్లేస్. వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్. ఇప్పుడు రైట్ నౌ కంటిన్యూస్గా ఏం చేస్తున్నారు అని అంటే వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్ ఇన్ ఎ బస్. ఒకరు కాల్ చేశారు, ఏం చేస్తున్నారు మీరు అని అంటే వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్ ఇన్ ఎ బస్. రైట్ నౌ కంటిన్యూస్గా చేసే పనిని థర్డ్ యూజ్లో యూజ్ చేయొచ్చు. ఫోర్త్ యూజ్ వచ్చేసి ఈ రోజుల్లో కంటిన్యూస్గా చేసే పనులు, లైక్ వీఆర్ రీడింగ్ హోలీ బుక్స్ దీస్ డేస్, వీఆర్ లెర్నింగ్ స్విమ్మింగ్, వీఆర్ గోయింగ్ టు జిమ్. ఇట్లా కంటిన్యూస్గా ఈ రోజుల్లో రెగ్యులర్గా చేసే పనులను ఫోర్త్ యూజ్ కింద ఉపయోగించవచ్చు. సో నేను చెప్పినట్టుగా ఆ ఒక్క సెంటెన్స్ని మీరు 4 ఫార్మాట్స్లో ప్రాక్టీస్ చేయాలి, చేస్తేనే ఈజీ అవుతుంది. లైక్ ఒకటి మీకు చేసి చూపిస్తాను. వీఆర్ స్టూడెంట్స్, వీఆర్ నాట్ స్టూడెంట్స్, నెగిటివ్ సెంటెన్స్. పాజిటివ్ ఇంట్రాగేటివ్, ఆర్ వి స్టూడెంట్స్, మాకెందుకు ఈ పెన్సిల్స్ ఇస్తున్నారు, ఆర్ వి స్టూడెంట్స్, ఆర్ఎంట్ వి స్టూడెంట్స్, మేము స్టూడెంట్సే కదా, మేము స్టూడెంట్స్ కాదా, మాకెందుకు పెన్సిల్స్ ఇవ్వట్లేదు. ఇలా కొన్ని సిచ్యువేషన్స్లో ఉపయోగించడం వస్తుంది. సో ఇట్లా నేను ఇంకా కొన్ని తెలుగు సెంటెన్సెస్ కూడా ఇచ్చాను. వాళ్ళు చెడ్డవాళ్ళు, మేము అమెరికాలో ఉన్నాము, ఇట్లాంటి సెంటెన్సెస్ని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి వాటికి ఇట్లా 4 ఫార్మాట్స్ ట్రై చేసి చూడండి. అప్పుడు చేస్తే ఇంకొంచెం మీ లెర్నింగ్ ఈజీ అవుతుంది. మీరు మాట్లాడేటప్పుడు మీరే ఇవి కన్వర్ట్ చేశారు కనుక, ఎక్సర్సైజ్ చేశారు కనుక లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు అది ఈజీగా స్ట్రైక్ అవుతుంది మాట్లాడేటప్పుడు. సో ఈ విధంగా ఆర్ అంటే ఏంటి, ఆర్ అంటే ఇప్పుడు ఉండటం, బట్ పర్సన్స్ మారుతారు. లైక్ మ్యూజిక్ ఎట్లయితే మారారో పర్సన్స్ మారుతారు, యూజెస్ సేమ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు విల్. విల్ అంటే ఏంటి, విల్ అంటే భవిష్యత్తులో ఉండటం. సేమ్ యామ్ ఈజ్ ఆర్ అని అంటే ఇప్పుడు ఉండటం, విల్ అని అంటే భవిష్యత్తులో ఉండటం. సో ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఉండేది ఏంటంటే విల్ అన్ని పర్సన్స్కి ఉపయోగించవచ్చండి, అన్ని పర్సన్స్కి అప్లై అవుతుంది విల్. ఐ, వి, సింగులర్ యూ, ప్లూరల్ యూ, దే, హీ, షీ, ఇట్, ఆల్ పర్సన్స్కి విల్ అన్నది అప్లై అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజనే లేదు. సో మరి ఆ విల్ యొక్క యూజెస్ ఏంటి, విల్ యొక్క యూజెస్ ఏంటి అని అంటే సేమ్ యామ్ ఈజ్ ఆరుకున్నట్టే కానీ భవిష్యత్తులో అనమాట. సేమ్ ద ఫస్ట్ వన్, హీ విల్ బీ ఎ స్టూడెంట్ నెక్స్ట్ ఇయర్. హీ విల్ బీ ఎ స్టూడెంట్ నెక్స్ట్ ఇయర్, అతని పొజిషన్ నెక్స్ట్ ఇయర్ ఆ పొజిషన్లోకి వెళ్తాడు. నెక్స్ట్ ప్లేస్, యూజ్ టు ప్లేస్. హీ విల్ బీ ఎట్ ఐమాక్స్ థియేటర్ టుమారో, అతను ఆ ప్లేస్లో ఉంటాడు. థర్డ్ యూజ్ వచ్చేసి భవిష్యత్తులో కంటిన్యూస్గా ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏం చేస్తూ ఉంటారు అంటే ఒక ఎగ్జాంపుల్, హీ విల్ బీ గోయింగ్ టు హైదరాబాద్ నెక్స్ట్ ఇయర్. He will be going to Hyderabad next year, లేకుంటే he will be going to Hyderabad tomorrow, he will be going to Hyderabad, లేకుంటే he will be going to America in next hour, వచ్చే గంటలోనే అతను వెళ్తూ ఉంటాడు. ఇట్లా థర్డ్ యూజ్లో చెప్పొచ్చు. ఫోర్త్ యూజ్ వచ్చేసరికి భవిష్యత్తులో కంటిన్యూస్గా లేకుంటే రెగ్యులర్గా చేసే పని ఫోర్త్ యూజ్లో చెప్పవచ్చు. he will be reading a holy book next year, or he will be learning karate next month. ఇట్లా నెక్స్ట్ మంత్ నుంచి అతను రెగ్యులర్గా కరాటే నేర్చుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ కూడా ఒక సెంటెన్స్ని మీరు పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్గా ట్రై చేయండి. కొన్ని తెలుగు సెంటెన్సెస్ ఇచ్చాను, వాటిని కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. లైక్ నేను రేపు ముఖ్యమంత్రిని అవుతాను,
ఇట్లాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి ఈ 4 ఫార్మాట్స్ లైక్ పాజిటివ్ సెంటెన్స్ లైక్ హీ విల్ బీ అ స్టూడెంట్ నెక్స్ట్ ఇయర్, నెగిటివ్ సెంటెన్స్ వచ్చేసి హీ విల్ నాట్ బీ అ స్టూడెంట్ నెక్స్ట్ ఇయర్, పాజిటివ్ ఇంట్రాగేటివ్ వచ్చేసి విల్ హీ బీ అ స్టూడెంట్ నెక్స్ట్ ఇయర్, అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ వచ్చేసి విల్ హీ నాట్ బీ అ స్టూడెంట్ నెక్స్ట్ ఇయర్. అయితే ఈ విల్ హీ నాట్ అనే దానికి ఒక షార్ట్ ఫామ్ ఉందండి. ఆ షార్ట్ ఫామ్ పేరే వోంట్, WON'. ఇట్లా షార్ట్ ఫామ్గా చెప్పొచ్చు వోంట్. సో వోంట్ హీ బీ అ స్టూడెంట్ నెక్స్ట్ ఇయర్. సో స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ షార్ట్ ఫామ్స్ ఎక్కువ వాడాలి. లైక్ హీజ్ ఈ నాట్ అనే బదులు ఈజింట్, విల్ హీ నాట్ అనే బదులు వోంట్. అట్లా షార్ట్ ఫామ్స్ ఎక్కువ వాడితే స్పోకెన్ లాంగ్వేజ్ ఈజీగా ఉంటుంది. సో నేను ఇచ్చినట్టుగా నేను ఈ సెంటెన్సెస్ ఏవైతే చెప్పానో తెలుగు సెంటెన్సెస్ లేకుంటే ఆల్రెడీ ఉన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ని మీరు ఈ 4 ఫార్మాట్స్లో ప్రాక్టీస్ చేయండి. నేను ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్లో చెప్పినట్టుగా ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, దట్స్ ద ఓన్లీ వే. మీరు మాట్లాడడం స్టార్ట్ చేయండి. అన్లెస్ యూ స్టార్ట్, మీరు స్పోకెన్ ఇంగ్లీష్ ఫియర్ నుంచి బయటికి రారు. ఎంత థియరీ చదివినా అది థియరీయే. సో బెటర్ యూ స్టార్ట్ స్పీకింగ్ టు సమ్వన్. ఫస్ట్ చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టండి. చిన్నపిల్లలు మీ ఇన్ అరౌండ్ ఉన్న వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేయండి. సో అట్లా కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఏజ్ వైజ్ ఇంప్రూవైజ్ చేస్తూ ఉండండి. సో ఇట్ విల్ బీ వెరీ ఈజీ టు స్పీక్ ఇంగ్లీష్ ఇన్ కమింగ్ డేస్. ఓకే. సో నేను ఈ ఫోన్ కౌన్సిలింగ్ ఆఫర్ చేస్తున్నాను. పైన స్క్రాలింగ్లో నా నెంబర్ ఉంది. సో అందరూ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళందరికీ డీప్గా గ్రామర్ నేర్చుకున్నాకే మేము మాట్లాడతాము అనే ఇంటెన్షన్ ఉంటుంది. సో అది కరెక్ట్ కాదండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏదో ఒక ఏరియాలో ప్రాబ్లం ఉంటుంది. ఇట్స్ ఎ ఫ్రీ కౌన్సిలింగ్, 10 minutes అరౌండ్ నేను మాట్లాడతాను మీతో ఫోన్లో. మీరు ఎగ్జాక్ట్లీ ఏ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు స్పోకెన్ లాంగ్వేజ్లో నేను అబ్జర్వ్ చేసి మీకు దానికి గైడ్ చేస్తాను. సో దాట్ వెరీ షార్ట్ టైంలో, ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడటం చేస్తారు. ఓకే. సో you can call on my given number, it's on scrolling, and I'll be coming up with a few more helping verbs in the next episode. Yeah, signing off. Please subscribe my channel, forward to your friends and your relatives who are looking to learn spoken English very easily without much stress on grammar. Okay, thank you all. Yours Umakant Kasula.